మొత్తంగా వ్యాపారం స్టార్ట్ చేసి నెలకు 50,000 తగ్గకుండా నికర ఆదాయం మీరు సంపాదించాలనుకుంటే మీకోసం ఒక చక్కని బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను. మన ఛానల్ను మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బిజినెస్ ఏంటంటే బెస్ట్ ఇన్కమ్, నెలకు 50,000 తగ్గకుండా నికర ఆదాయం వచ్చేటటువంటి బెస్ట్ ఇన్కమ్ బిజినెస్ అదే అన్నట్టు మిల్క్ డైరీ బిజినెస్. పాల ఉత్పత్తి సంస్థ మదర్ డైరీ తమతో కలిసి వ్యాపారం చేసేందుకు యువతకు మంచి అవకాశాన్ని ఇస్తుంది, ఆహ్వానం కూడా పలుకుతుంది. కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఆత్మనిర్భర్ భారత్ పిలుపు మేరకు యువత స్వయం ఉపాధి దిశగా కదులుతున్నారు. సొంతంగా వ్యాపారాలు చేసుకొని చక్కటి ఆదాయాన్ని పొందాలని, మంచి ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆశిస్తున్నారు. కాబట్టి అటువంటి యువతకు ముద్రా లోన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యాపారాలు చేసుకోవడానికి మంచి ప్రోత్సాహకాలను అందిస్తుంది. అదే స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం నిర్వహణలో ఉన్నటువంటి మదర్ డైరీ సంస్థ కూడా ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసి బిజినెస్ చేయడానికి యువతకు చక్కటి అవకాశాన్ని అందిస్తుంది. దేశంలో ఈ మదర్ డైరీ పాల సంస్థకు 2,500 అవుట్లెట్లను, రిటైల్ అవుట్లెట్లను కలిగి ఉంది. ఇంకా ఈ మదర్ డైరీ సంస్థ తన ఫ్రాంచైజీని నెట్వర్క్ను విస్తరింప చేసుకోవాలనుకుంది. కాబట్టి మీరు కనుక ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే ఈ మదర్ డైరీ ఫ్రాంచైజ్ బిజినెస్ అనేది చాలా బెస్ట్ పాయింట్గా నేను అనుకుంటున్నాను. సో ఈ మదర్ డైరీ సంస్థ ఒక పాల ఉత్పత్తులే కాకుండా కూరగాయలు, వంట నూనెలు, పండ్ల రసాలు, ఊరగాయలు, జాములు, ఇట్లా అనేక రకాల వాటిని కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇటీవల ఈ మదర్ డైరీ సంస్థ బేకరీ విభాగంలోకి కూడా ప్రవేశించింది. 3 రకాలైనటువంటి కేకులను తయారు చేసి వాటిని విడుదల కూడా చేసింది. మీరు అతి తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను పొందాలనుకుంటే మీరు ఈ బేకరీ ఫ్రాంచైజ్ కూడా ఈ మదర్ డైరీ సంస్థ ద్వారా మీరు తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం మదర్ డైరీ బూత్ స్థాయి ఫ్రాంచైజ్ కూడా ఉంది. మనం బూత్ లెవెల్లో ఈ పాల ఉత్పత్తులను, అనేక రకాలైనటువంటి పాల ఉత్పత్తులను మనం అమ్ముకోవచ్చు. ఇంకా మదర్ డైరీ వాళ్ళు ఐస్ క్రీమ్ పార్లర్లను కూడా ఫ్రాంచైజ్ ఏర్పాటు చేశారు. మీరు కనుక ఐస్ క్రీమ్ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మదర్ డైరీ సంస్థ ద్వారానే మీరు ఐస్ క్రీమ్ ఫ్రాంచైజ్, అంటే ఇది కేవలం ఐస్ క్రీమ్ పార్లర్లు మాత్రమే తెలవకరం, మిగతా పాల ఉత్పత్తులు ఏవి అమలే. ఇంకా ఇటువంటి మంచి అవకాశం, ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం మనకు కేంద్ర ప్రభుత్వం నిర్వహణలో ఉన్నటువంటి ఈ మదర్ డైరీ మనకు అవకాశం కల్పిస్తుంది. కాబట్టి బాగా చక్కగా ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకొని మంచి లాభాలను పొందవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ మదర్ డైరీ సంస్థ అనేక రకాలైనటువంటి పాల ఉత్పత్తులనే కాకుండా ఈ పాల ఉత్పత్తులు ఏంటంటే ఒకటి మిల్క్, డైట్, సూపర్ టీ మిల్క్, డైట్ మిల్క్, ఫ్రెష్ పన్నీరు, వెన్న, జున్ను ముక్కలు, ఇంకా పెరుగు, ప్లెయిన్ మజ్జిగ, ఫ్లేవర్డ్ బాటిల్ ప్లెయిన్, ఇంకా మిస్టీ పెరుగు, లస్సీ, అల్టిమేటం పెరుగు, ఇంకా క్రీమ్ పెరుగు, ప్రీమియం క్రీమ్ పెరుగు, ఫుల్ క్రీమ్ పెరుగు, ఇంకా కోవర్డ్ పెరుగు, ఇట్లా చాలా రకాలైనటువంటి పాల ఉత్పత్తులు ఈ మదర్ డైరీ కంపెనీ వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. ఇది పూర్తిగా భారతదేశ వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. ఈ భారతదేశ వ్యవసాయ ఆధారిత పరిశ్రమ
ఫ్రాంచైజ్ నెట్వర్క్ ఇంకా పెంచుకోవాలనుకుంటుంది. కాబట్టి మీరు ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునే వాళ్ళు ప్రవేశిస్తే చాలా మంచిది. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ప్రజలు హెల్త్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, జాగ్రత్త కూడా పాటిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాలు, పెరుగు, జ్యూసులు ఇలాంటివి బాగా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ ఫ్రాంచైజ్ ద్వారా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బ్రాండ్ని యూజ్ చేసుకొని మనం సేల్స్ చేయడం ద్వారా కూడా మనకు మంచి లాభాలు వస్తాయి. పేరు కంపెనీదే అయినప్పటికీ అందులో ఉన్నటువంటి ఇన్కమ్ మాత్రం మనకు వస్తుంది. సో ఈ మదర్ డైరీ ఫ్రాంచైజ్కు ఎంత పెట్టుబడి అవసరం అవుతుందంటే, కనీసం అంటే మనం ఎంపిక చేసుకున్నటువంటి స్థలాన్ని బట్టి, ఏరియాని బట్టి, నగరాన్ని బట్టి మనకు పెట్టుబడి అనేది అవసరం. ఎక్కువ తక్కువ అనేది భావిస్తాం. మీకు కనుక సొంతంగా ఏదైనా దుకాణం ఉంటే అందులో కూడా మీరు కొంచెం అంటే మీకు పెట్టుబడిలో కొంచెం అదనపు ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. అయితే కనీసం ఈ మదర్ డైరీ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయాలంటే 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు పెట్టుబడి ఖచ్చితంగా అవుతుంది. ఈ పెట్టుబడిలో 50,000 రూపాయలు మదర్ డైరీ వరకు విడిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఉత్పత్తి యూనిట్లను అంటే మీరే స్వయంగా అంటే కంపెనీ మదర్ డైరీ వారు ఉత్పత్తి చేసిన వాటిని కాకుండా మీరే స్వతహాగా ఉత్పత్తి యూనిట్ని తెరవాలనుకుంటే, మీరే స్వతహాగా ఏమైనా ఉత్పత్తి చేసి అమ్మాలనుకుంటే ఈ మదర్ డైరీ సంస్థ వాళ్ళు కూడా మీకు మంచి ఆఫర్ ఇస్తున్నారు. దీనికి కనీసం 1 లేదా 2 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమవుతుంది. కాబట్టి ఇటువంటి మంచి చక్కని బిజినెస్ ఐడియాను, మంచి ఆఫర్ను మీరు అందిపుచ్చుకోగలరని నేను ఆశిస్తున్నాను. దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్స్, పత్రాలు ఏమేంటి అంటే ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు లాంటివి అవసరమవుతాయి. అడ్రస్ ప్రూఫ్గా రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు కాపీలు, కరెంటు బిల్లు కాపీలు ఇవ్వాలి. ఇంకా ఆస్తి వివరాలు ఇవ్వాలి, ఆస్తి పత్రాలు, ఆస్తి వివరాలు ఇవ్వాలి. లీజు ఒప్పందం సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వాలి. ఇంకా ఎన్ఓసి సర్టిఫికెటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు ఇవి వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్. అయితే ఈ మదర్ డైరీకి లాభాలు ఎలా వస్తాయంటే, కనీసం ఈ మదర్ డైరీ ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సంవత్సరానికి కనీసం 30% అంటే మదర్ డైరీ డిస్ట్రిబ్యూటర్షిప్ మార్జిన్ తగ్గకుండా ఒక సంవత్సరంలో 30% వరకు లాభాలను మనం పొందవచ్చు. మనం పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని మనం ఆశించాలంటే కనీసం 2 సంవత్సరాల సమయం పడుతుంది. మనం పెట్టుకున్నటువంటి ఏరియాని బట్టి, ఆ ఏరియా ఉన్నటువంటి డిమాండ్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి కూడా వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక మంచి ఏరియాని చూసుకొని మనము ఈ మదర్ డైరీ ఫ్రాంచైజీని కనుక స్టార్ట్ చేస్తే మనకు చక్కటి లాభాలు పొందడమే కాకుండా మీరు ఒక ఆర్థిక శక్తిగా కూడా ఎదిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.